డ్రగ్స్ రోగం నివారించి మందనుకోవచ్చు, మితిమీరితే మత్తు పదార్థం అనుకోవచ్చు. డ్రగ్ డోస్ మారితే అమృతమే విషమవుతుంది. గ్రాములు మిల్లీగ్రాములుగా కొలవబడే డ్రగ్స్తో జాగ్రత్తగా ఉండాలి. అందుకే డ్రగ్స్ కోసం ప్రత్యేకించి ఒక అడ్మినిస్ట్రేషన్ అంటూ నడుపుతూ ఏ డ్రగ్ వచ్చినా ఏ డ్రగ్ వాడకూడదు, ఏ డ్రగ్ ఎంత మోతాదు తీసుకోవాలి వంటి రూల్స్ అండ్ రెగ్యులేటివ్స్ పాటిస్తూ ఎవరైనా జవదాటితే చట్టారీత్యా తీవ్రమైన శిక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలు మొత్తం దాగుడు మూతలాడుతున్నాయి. కెమిస్ట్రీ తెలిసిన ప్రతివాడు డ్రగ్స్ యూనిట్ నడిపితే ప్రమాదం కాబట్టి ఒక లైసెన్స్ పద్ధతి అంటూ పెట్టారు. డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లైసెన్స్ తో ప్రొడ్యూస్ అయినవి లీగల్ డ్రగ్స్. లైసెన్స్ కాకుండా ఎవరైనా డ్రగ్స్ తయారు చేసినా అమ్మకానికి తెచ్చినా ఇవి ఇల్లీగల్ డ్రగ్స్ కిందికి వస్తాయి. ఈ లా అండ్ ఆర్డర్ ఎక్సైజ్ లో డ్రగ్స్ కు ప్రపంచ యుద్ధం తీసుకొచ్చే సత్తా కూడా ఉంది. డ్రగ్స్ మీద అధికారం మాది అంటే మాది అని దేశాలు కోట్లకు దిగుతాయి. ఈ సెటిల్మెంట్లు మన వల్ల కాదు అని ఏ దేశానికి ఆ దేశం వెనుక నుంచి డ్రగ్ మాఫియాలు కూడా నడుపుతున్నాయి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కలిగి పూర్తి బాధ్యతలుగా వ్యవహరించాల్సిన అమెరికా దేశంలో డ్రగ్స్ మత్తులో పడి తలలు పట్టుకుంది. ఇటువంటి తరుణంలో ఏ దేశం తిరిగి డ్రగ్స్ అథారిటీ పుచ్చుకోవాలని సంసిద్ధంలో ఉంది ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ. కోవిడ్ వంటి సంఘటనల తర్వాత పూర్తి నిలకడ కోల్పోయి ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదే సమయంలో దక్షిణ కొరియా నటుడు యూ ఆఫ్ ఇన్ కు డ్రగ్స్ వాడుతున్నాడనే విషయంలో 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. మత్తు మందు అక్రమ వినియోగానికి పాల్పడ్డాడు అని రుజువు అయిన దృష్ట్యా 7 ఏళ్ల జైలు శిక్షకు అర్హులయ్యారు. కాస్మెటిక్స్ నెపంతో ఇతను ప్రోపోఫోల్ అనే మత్తు మందు 3 ఏళ్లుగా వాడుతున్నాడు. ఈ మందు సాధారణంగా సర్జరీస్ టైంలో ఉపయోగిస్తారు. అటువంటి మత్తు మందును వేరే రకంగా వాడటాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసి నటుడు ఆ మత్తు మందుకు బానిసయ్యాడని తేల్చింది. ప్రత్యేకించి చూస్తే ప్రోపోఫోల్ అనే మత్తుమందు మోతాదు మితిమీరడం వల్లే పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ మరణించాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.